వీల్లేదు. పాపిష్టి పన్నాగాలు పన్నేవాళ్ళు లేరా ఈరోజు? సొంత వాళ్ళే అభివృద్ధి చెందుతున్నా కూడా మనం అభివృద్ధి చెందకుండా ఉండడానికి మన వెనక్కి లాగాలని ప్రయత్నం చేసేవాళ్ళు లేరా? అసూయ. పెద్ద ప్లాన్ చేసింది. ఎగురుతున్నావు పైకి, చూస్తాను ఈ సంగతి అనుకుంటూ కిందకు చూస్తే ఒకడు పక్షులను కొట్టే వేటగాడు కనిపించాడు. నెమ్మదిగా వచ్చి దగ్గరలో ఉన్న చెట్టు దగ్గర వాలి, ఇదిగో ఏం చేస్తున్నావు? నేను వేటగాడిని, పక్షుల్ని వేటాడడం నాకున్న అలవాటు. ఓ పని చేస్తావా? ఏంటి? కనిపిస్తుందా ఆ గద్ద? చూశాడు. అబ్బో చాలా పైన ఎగురుతుందే. అవును. ఆ గద్దను నువ్వు చంపగలవా అని అడిగింది ఈ గద్ద. ఎందుకని? అది నాకంటే ఎత్తు ఎగరడానికి వీలు లేదు, అది నాకంటే స్పీడ్గా ఉండడానికి వీలు, వెళ్ళడానికి వీలు లేదు. ఏం చేస్తావో నాకు తెలియదు. నేను నిజంగా సత్తా ఉన్నవాడమైనట్లయితే దాన్ని చంపుతావా? ఓ యష్, ఎందుకు చంపలేను, కానీ ఒక కండిషన్ అన్నాడు. ఏంటి? నేను బాణం వేయాలంటే నా బాణానికి కొన్ని ఈకలు కావాలి, నువ్వు ఇస్తావా అని అడిగాడు. ఏంటంట? నా బాణానికి కొన్ని ఈకలు కావాలి, ఇస్తావా? ఓ అంతేనా అని చెప్పి టక పీకేసింది. 4 ఈకలు పీకేసుకుంది. పీకి వాడు ముఖం మీద వేసింది. వాడు ఆ బాణాన్ని కట్టాడు, వేశాడు. తగల్లా, మిస్ అయిపోయింది. చూసింది, మిస్ అయిపోయిందే. నువ్వు ఇచ్చిన ఈకలు సరిగా సరిపోలేదు, 4 ఈకలతో అది పడదు, ఇంకొక 6 ఉంటే బాగుంటుంది. అంతేనా? 6 సరిపోతాయా? ఇంకొక 2 కావాలా? 6తో ప్రయత్నించేద్దాం, ఓకే అని చెప్పి మరలా 6 ఈకలు పీకి ఇచ్చేసింది. మరలా ఈకలను కట్టి బాణం వేశాడు. మరలా మిస్ అయ్యింది. మరలా మిస్ అయింది. ఏంటి? ఇంతకు ముందు కన్నా బాగా స్పీడ్ వెళ్ళింది, కానీ బహుశా ఇంకొక 8 ఈకలు ఉంటే బాగుంటుంది. అంతేనా? ఇంక 2 కావాలా? ముందు 8 ఇవ్వు అని చెప్పి 8 ఈకలు ఇచ్చేసింది. మళ్ళా ప్రయత్నం చేశాడు, తగల్లా. ఇంకొక 8 ఇవ్వు అన్నాడు. చూసుకుంటే ఎక్కడా లేవు. పీకిద్దామంటే ఎక్కడా లేవు. అప్పుడు నెమ్మదిగా వాడు బాణాన్ని పక్కన పెట్టి కొమ్మ మీద నిస్సహాయతలో కనిపిస్తున్న గద్ద, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు దాకా నీ పని చేశా, ఇప్పుడు నా పని నేను చేసుకుంటా అని చెప్పి వెళ్ళి గబుక్కుని పట్టుకున్నాడు. అంటుంది. పనికి మళ్ళిందానా, దాన్ని ఏదో చంపాలని చెప్పి నువ్వు పన్నాగం వేశావు, బాణం వేయకుండా నిన్ను చంపాలని నేను పన్నాగం వేశాను. పిచ్చిదాన్న, గద్దను చంపుకోవాలని చెప్పి ఎవరైనా సొంత ఈకలు ఇస్తారా? సొంత ఈకలు ఇచ్చి నీ పన్నాగంలో నువ్వే పడ్డావు. వాడు పాపం వెంటనే దాన్ని పట్టుకుని ఫ్రై చేసుకుని హ్యాపీగా లంచ్ ఫినిష్ చేశాడండి. ఆడ అసూయ నీ జీవితంలో నీకే నాశనాన్ని తీసుకొస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, సౌలు వలె ఉండమాకు, దావీదు వలె జీవించు. సౌలు హాని తలపెట్టేవాడే కానీ దావీదు తన జీవితంలో ఎప్పుడూ హాని తలపెట్టలేదండి. సౌలు నాశనం చేయాలి, చంపాలి అనుకున్నా దావీదు ఎప్పుడూ కూడా సౌలును చంపాలని చెప్పే ప్రయత్నము చేయలేదు. మంచివాడివా, మంచితనాన్ని అన్ని సమయాల్లో కాపాడుకో. నువ్వు విజయం సాధించినప్పుడు శత్రువులు బయటకు వస్తారు, అయినా వారితో నువ్వు